మీ పెద్ద పిల్లలు ఎప్పుడైనా అమ్మా నువ్వు చెల్లికి లేదా తమ్ముడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అడిగారా? ఈ ఫీలింగ్ అనేది ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఇంట్లో కామనే. అది ఏ జనరేషన్ అయినా గూడా. అయితే పేరెంట్స్ ఆ ఫీలింగ్‌ని జెలసీ ఏమో అని అనుకుంటారు. కానీ అది జెలసీ కాదు. అది ఆ చిన్ని మనసుకొచ్చిన చిన్ని డౌట్ అయ్యి ఉండొచ్చు. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు అన్‌టోల్డ్ లిటిల్ హార్ట్స్. a heartfelt story series by Story Time with Mama. ఆ రోజు ఉదయం ఇంట్లో ఎప్పటిలాగే చిన్న హడావిడి. లక్షు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళమ్మా అంటూ సింధు అంది. అప్పుడు చిన్న నివి వచ్చి అమ్మ నాకొక్క చెప్పే ఉంది, ఇంకో చెప్పు పారిపోయింది అంటూ అంది. ఎక్కడికి పారిపోతుంది? అక్కడే ఎక్కడో వెతుకు అనంది. అప్పుడు ఇద్దరూ కలిసి వెతికారు. సోఫా కింద చెప్పు దొరికింది. నాకు చెప్పు దొరికిందోచ్ అంటూ నివి అరిచింది. ఇంతలో లక్షకి జడ వేయబోయింది సింధు. అప్పుడే నివి వచ్చి అమ్మ నాకు జడ అంటూ అరిచింది. అప్పుడు లక్ష పర్లేదే అమ్మా నాకు ఇంకాస్త టైం ఉంది, ఈలోపు చెల్లికి వేయి నేను వెయిట్ చేస్తానులే అంది. అప్పుడు సింధు నవ్వుకుంటూ నా పెద్ద బిడ్డ బంగారమే అనంది. జడ వేస్తుండగా నివి ఒక్క చోట కూర్చోలేదు. అయ్యో తల కదపకే అంటూ సింధు అంటోంది. అమ్మ నొప్పి అంది. ఒక్క నిమిషం ఆగు నాన్న అయిపోతుంది అంది. అబ్బా వద్దమ్మా నాకి జడ అంటూ నివి అంది. ఒక్క నిమిషం కూర్చో, ఒక చాక్లెట్ ఇస్తాను అంది. ఒకటి కాదు నాకు 2 కావాలి అంది. ఇల్లంతా నవ్వులే. అమ్మా నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్నా అంటూ లక్ష అడిగింది. అబ్బో నువ్వా, ఇంకా ఎక్కువ చేసేదానివి అంది. లక్ష కూడా తనలో తానే నవ్వుకుంది. స్కూల్కి వెళ్లే ముందు ఎప్పట్లానే లక్ష సింధుని హత్తుకుంది. అప్పుడు నివి వాళ్ళిద్దరి మధ్యలో దూరి నాకు కూడా హగ్ అంటూ అంది. అప్పుడు సింధు ఇద్దరిని హత్తుకుంది. నా 2 బంగారాలు అంటూ. లక్ష కూడా నవ్వింది. కానీ ఆ ఒక్క క్షణం తనకు మాత్రమే ఉండే ఆ హగ్ ఇప్పుడు ఇద్దరిదైపోయింది అని అనిపించింది తనకి. కానీ తను ఏమీ మాట్లాడలేదు. సైలెంట్ గా స్కూల్ కి బయలుదేరిపోయింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన లక్ష అమ్మా నాకు స్టార్ స్టిక్కర్ వచ్చింది అంటూ బ్యాగ్ కూడా తీయగానే ఇంట్లోకి పరిగెత్తింది తల్లికి చూపించడానికి. ఇంతలోనే ఇంట్లో ఆడుకుంటున్న నివి జారి పడిపోయింది. అమ్మా అంటూ ఏడ్చింది. వెంటనే సింధు పరిగెత్తుకొచ్చి నివిని ఎత్తుకుంది. అయ్యో బిడ్డ ఎక్కడ దెబ్బలు తగిలించుకున్నావు అంటూ. లక్ష చేతిలో ఉన్న స్టార్ స్టిక్కర్ అలాగే ఉండిపోయింది. అమ్మ చూడు అనబోయి ఆగిపోయింది. తర్వాత చూపిద్దాంలే అని తనలో తనే అనుకుంది. రాత్రి నవీన్ ఇంటికొచ్చాడు. ఏంటి చిట్టి మమ్మీ ఏంటి విశేషాలు అంటూ అడిగాడు లక్షని. లక్ష తన స్టార్ స్టిక్కర్ తీసుకొచ్చి చూపించింది. వావ్ నానా కంగ్రాట్స్ అని అన్నాడు నవీన్. నానా ఏంట్రా అన్నాడు నవీన్. అమ్మకు చెప్పావా? ఏమని? నాకు స్టార్ స్టిక్కర్ వచ్చిందని. అదేంటి నువ్వు చెప్పలేదా అమ్మకి అని అడిగాడు నవీన్. లేదు నాన్న చెప్పబోతుండగానే నివి కింద పడిపోయింది కదా, అందుకే చెప్పలేకపోయాను అంది. నవీన్కి లక్ష కళ్ళల్లో బాధ కనిపించలేదు, కోపం కనిపించలేదు. కానీ ఏదో ఒక చిన్ని ఆశ మాత్రం కనిపించింది. పర్లేదులే నాన్న రేపు చూపిస్తాను అని అంది లక్ష. ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక సింధు లక్ష బ్యాగ్ సదురుతోంది. తనకు స్టార్ స్టిక్కర్ కనిపించింది. దాని వెనకాల లక్ష చిన్నగా రాసుకుంది, ఫస్ట్ ఇది అమ్మకు చూపించాలి అని. సింధు చేతులు వెంటనే ఆగిపోయాయి తనకు తెలియకుండానే. ఈ రోజు లక్ష మనసులో ఒక చిన్న సందేహం మొలకెత్తింది. కానీ అది ఇంకా మాటల వరకు రాలేదు. కానీ అదే చిన్న సందేహం వల్ల వాళ్ళిద్దరి హృదయాల మధ్య ఉన్న అనుబంధం పెరగబోతోంది. నెక్స్ట్ డే లక్షకు స్కూల్లో ఇంకో స్టార్ స్టిక్కర్ వచ్చింది. తను ఇవాళైనా అమ్మకి తప్పకుండా చూపించాలి అని జాగ్రత్తగా బ్యాగ్లో దాచుకుంది. ఇంటికి వచ్చేసింది. అమ్మ నేను వచ్చేసా అంటూ లోపలికి వచ్చేసింది. ఇల్లంతా బిల్డింగ్ బ్లాక్స్. నివి మొత్తం పరిచి కూర్చుంది బిల్డింగ్స్ బ్లాక్స్ తో ఆడుకుంటూ. అక్క నా ఇల్లు చూడు అంది. ఓయ్ ఇది ఇల్లా లేకపోతే కూలిపోయిన గోడలా అంటూ నవ్వింది లక్ష. కాదక్క ఇది నా ఇల్లే అనంది. ఇలా కాదు చేయాల్సింది అంటూ లక్ష కూడా తనతో పాటు కూర్చొని చేయడం స్టార్ట్ చేసింది. సింధు కిచెన్ నుంచి లక్షు అని పిలిచింది. ఆ అమ్మా అంటూ లక్ష సమాధానం ఇచ్చింది. నేను చెల్లికి పాలు పట్టిస్తాను, ఒక 2 మినిట్స్ దాన్ని చూసుకుంటావా అంది. ఓకే అమ్మా అని నవ్వుకుంటూ లక్ష మళ్ళీ బ్లాక్స్ ఆడడం స్టార్ట్ చేసింది నివితోటి. ఇంతలోనే నివి ఒక బ్లాక్ తీసి లక్ష తల మీద పెట్టి అక్క నువ్వు టవర్ అనంది. నేను టవర్ ఏంటే అని అంది. చూడు నీ తలపై బ్లాక్ పెట్టాను కదా, నువ్వు టవర్ అయిపోయావు అంది. ఓహో అవునా మరి నువ్వేంటి అని అడిగింది లక్ష. నేను బాస్ని అనంది. ఓహో మన ఇంట్లో బాస్ కూడా ఉన్నాడా అంటూ లక్ష నవ్వుకుంది. కాసేపటికి సింధు కిచెన్ లోంచి బయటకు వచ్చింది. ఏం చేస్తున్నారా ఇద్దరు అంటూ. అమ్మ ఇవాళ కూడా నాకు అంటూ లక్ష చెప్పబోయింది. ఇంతలోనే నివి అక్క నా బ్లాక్ తీసుకుంది అంటూ అరిచింది. సరే సరే నీ బ్లాక్ నీకే ఇస్తానులే అంటూ
సింధు తన దగ్గర కూర్చుంది. లక్ష చేతిలో ఉన్న స్టార్ స్టిక్కర్ మళ్ళీ బ్యాగ్‌లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు నవీన్ వీడియో కాల్ చేశాడు. "చిట్టి మమ్మీ ఏం చేస్తున్నావురా?" అంటూ అడిగాడు. "హోంవర్క్ అయిపోయింది నాన్న" అంటూ లక్ష చెప్పింది. "ఇవాళైనా అమ్మకి నీ స్టార్ స్టిక్కర్ చూపించావా మరి?" అని అడిగాడు. లక్ష కాసేపు మౌనంగా ఉండిపోయింది. "లేదు నాన్న" అని చెప్పింది. "ఎందుకు?" అని అడిగాడు నవీన్. "టైం సరిపోలేదు నాన్న" అని చెప్పింది. తను ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ ఇంతలో లక్ష టాపిక్ చేంజ్ చేసి, "నాన్న ఇవాళ నివి నా తల మీద బ్లాక్ పెట్టి నన్ను టవర్‌ని చేసేసింది తెలుసా?" అని. ఇద్దరూ నవ్వుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. నివి ఇప్పుడు ఏం చేయాలన్నా అక్కే కావాలంటుంది. తినాలన్నా అక్కే కావాలి, ఆడుకోవాలన్నా అక్కే కావాలి, పార్క్‌కెళ్ళాలన్నా అక్కే కావాలి, పాట వినాలన్నా అక్కే కావాలి. ఆ ఫీలింగ్ అంటే లక్షకు చాలా చాలా ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం తనకే అర్థం కావట్లేదు. ఇంతకుముందు తను స్కూల్ నుంచి రాగానే అమ్మ, నాన్న ఇవాళ ఏం నేర్చుకున్నావు అంటూ వచ్చి అడిగేది. కానీ ఇప్పుడు మాత్రం లక్షు చేతులు కడుక్కో, చెల్లిని కాసేపు చూసుకో అంతే. ఆ ప్రశ్న ఎక్కడో మాయమైపోయింది. ఒక సండే ఇంట్లో అందరూ పాత ఆల్బంలో ఫోటోలు చూస్తూ ఉన్నారు. ఒక ఫోటో కనిపించింది. అప్పుడు లక్ష చాలా చిన్నగా ఉంది. అమ్మ ఒళ్ళో నిద్రపోతూ ఉంది. లక్ష ఒకటి అడిగింది. అమ్మ, నువ్వు నేను చిన్నగా ఉన్నప్పుడు రోజు ఇలాగే ఎత్తుకునేదానివా అని. అప్పుడు నవీన్ నవ్వుకుంటూ, రోజు కాదు రోజుకి 100 సార్లు అని అన్నాడు. లక్ష ఆశ్చర్యపోయి, అంతలానా అనంది. మరి ఏమనుకున్నావు అంది. మరి ఇప్పుడెందుకు ఎత్తుకోవట్లేదు అని అడిగింది. అప్పుడు సింధు నవ్వుకుంటూ, ఇప్పుడు పెద్దదానివైపోయావు కదమ్మా అనంది. అనుకుంది లక్ష. లక్ష ఆ ఫోటోని అలా చూస్తుండిపోయింది. ఆమె మనసులోని సందేహాలని అది ఆపలేకపోయింది. ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక సింధు బట్టలు మడతపెడుతూ సోఫాలో కూర్చుంది. ఇంతలో లక్ష వాటర్ తాగడానికి వచ్చింది. తను మెల్లిగా వచ్చి అమ్మ పక్కనే కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. సింధు తను అలసిపోయిందేమో అని అనుకుంది. కానీ లక్ష ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఉంది. కాసేపయ్యాక అమ్మా అని పిలిచింది లక్షు. చెప్పు నానా అనంది సింధు. ఒకటి అడగనా అనంది. అడుగు లక్షు అని సింధు అంది. నువ్విప్పుడు నివినే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగింది. ఒక్క క్షణం ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ప్రశ్నలో సింధుకి అసూయ వినిపించలేదు, అలక వినిపించలేదు. తన చిన్ని హృదయం అర్థం చేసుకోవాలనే సందేహం మాత్రమే వినిపించింది. కొన్ని క్షణాలు సింధు అలా మౌనంగా ఉండటంతో లక్ష అడిగింది. అమ్మ, నేనేమన్నా తప్పుగా అడిగానా అని. లేదు లక్షు అంటూ సింధు నవ్వింది. కానీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది అని చెప్పింది. సింధు నెమ్మదిగా తన ఫోన్ తీసుకొని ఒక పాత వీడియో ఓపెన్ చేసింది. అందులో చిటి లక్ష అమ్మ పొట్ట దగ్గరకు వచ్చి చెల్లెమ్మ అంటూ మాట్లాడుతుంది. నువ్వు వచ్చాక అమ్మని నేను షేర్ చేసుకుంటాను నీతోటి అని చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతుంది. అప్పుడు పెద్ద లక్ష నవ్వితి, అమ్మ నేను ఇలా అన్నానా అంటూ. అవును నాన్న, నువ్వు అప్పుడే అక్కవైపోయావు అనంది సింధు. మరొక వీడియో. హాస్పిటల్ నుంచి వచ్చాక నివిని లక్ష మొదటిసారి ఎత్తుకుంది. ఆమె కళ్ళల్లో ఆనందం ఇంకా అలాగే ఉంది. వీడియోలో చిన్ని లక్ష, అమ్మా ఇది నా బేబీ కదా అని అంటోంది. లక్ష కళ్ళ నిండా నీళ్లతోటి, అమ్మ నాకు ఇవన్నీ గుర్తున్నాయి అంది. అప్పుడమ్మ, నాకు కూడా గుర్తున్నాయి లక్షు, అందుకే నాకు ఒక విషయం అర్థమైంది అనంది. నువ్వు నివిని చూసి బాధపడడం లేదు, కానీ నీ చిన్నప్పటి లక్షుని చాలా మిస్ అవుతున్నావు. లక్ష ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే అదే నిజం కాబట్టి. సింధు చిరునవ్వుతో అడిగింది, లక్షు నువ్వు ఇప్పుడు పెద్దగా అయిపోయావు కదా అంది లక్ష. అయితే ఎవరో ఒకరు చిన్ననాటి లక్షుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అడిగింది. ఎవరు అని అడిగింది లక్షు. అది నేనే అంది అమ్మ నవ్వుకుంటూ. నివికి అమ్మ కావాలి, లక్షుకి కూడా అమ్మ కావాలి. అయితే చిన్న బిడ్డకి పాలు కావాలి, కానీ నా పెద్ద బిడ్డకి హగ్స్ కావాలి అని అంది సింధు. అదే టైంలో నివి నిద్ర లేచి నడుచుకుంటూ వచ్చింది, కళ్ళు మూసుకుంటూనే. అక్క అంటూ అక్క దగ్గర చేరింది. ఇదిగో వచ్చేసింది అంటూ లక్ష ఎత్తుకుంది తనని. అక్క, అమ్మ నీది కూడా నాది కూడా మనిద్దరిది అనంది నిద్రలోని నివి. ఆ మాట అక్కడున్న అందరి హృదయాలని తాకింది. లక్ష కళ్ళ నిండా నీళ్ళతోటి, అమ్మ నివికి కూడా తెలుసా అని. అప్పుడు సింధు నవ్వుకుంటూ, చిన్నపిల్లలకి అన్నీ అర్థమవుతాయిరా, వాళ్ళు చెప్పలేరు అంతే అనంది. ఆ రోజు తర్వాత లక్షకి ఒక విషయం అర్థమైంది. అమ్మ ప్రేమ కేక్ కాదు, ఒకరు తింటే ఇంకొకరికి సరిపోకపోవడానికి. అమ్మ ప్రేమ దీపం వెలుగు లాంటిది. ఒక దీపంతోటి మరో దీపం వెలిగించిన వెలుగు అస్సలు తగ్గిపోదు అని అర్థమైంది. చాలా సార్లు పిల్లలు అడగాలనుకునేది నన్ను ఎక్కువ ప్రేమించు అని కాదు, నేను నీకు ఇంకా అంతే ముఖ్యమా అనే భరోసాని. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ మీ పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడగండి.
నీకు నీ చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి నాతో గడిపిన ఏ జ్ఞాపకం చాలా ఇష్టం అని. వాళ్ళు చెప్పే సమాధానం మీరు ఇచ్చిన ప్రేమని మళ్ళీ మీకే కొత్తగా చూపిస్తుంది.